హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టైజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టాపిక్ వచ్చేసరికి నా ఛానల్ అయితే ఒక 20 days మాత్రం నా ఛానల్ అయితే టర్మినేట్ అయింది. ఎందుకు అంటే వాళ్ళకు రీజన్ నేను అప్పీల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ అయితే నా ఛానల్ హ్యాక్ అయ్యి అందులో పాలసీకి విరుద్ధంగా అయితే వీడియోస్ అప్లోడ్ అయితే అయినాయి అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఆల్మోస్ట్ 20 వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయ్యాయి. అది ఎలా హ్యాక్ అయింది ఏంటి అనేది నేను తెలుసుకుందామని అనుకుంటే అందులో కొన్ని వెబ్సైట్ వెతికి అందులో నా ఈమెయిల్ ఐడి ఇచ్చి అవన్నీ చేసినా కూడా ఎక్కడ నుండి అయితే హ్యాక్ అయిందని అయితే క్లియర్గా అయితే తెలియదు. కాకపోతే ఏంటంటే మీరు చాలా మంది చేసిన తప్పు ఏంటంటే క్రాక్ వర్షన్స్ అయితే యూజ్ చేస్తున్నారు సిస్టంలో కానీ లేకపోతే మొబైల్లో కానీ. ఏమవుతుందంటే మొబైల్లో వచ్చేసరికి మోడ్ ఏపీకేలు మనకు దొరుకుతున్నాయి కదా ప్రీమియం అని, మనం గూగుల్లో సెర్చ్ చేసి అన్నోన్ సోర్స్ ఆఫ్ చేసుకొని ఆ యాప్స్ యూజ్ చేసుకుంటున్నారు కదా, దాని ద్వారా కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు సిస్టంలో వాడే ప్రతి అప్లికేషన్ను మీరు జెన్యూన్గా పర్చేజ్ చేసి అయితే కొనుక్కొని మరి ఒక వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే ఫోటో ఎడిటింగ్ కానీ మీకు సంబంధించిన ఆడియో ఎడిటింగ్ కానీ ఇవైనా మీరు పర్చేజ్ చేసి అయితే తీసుకోండి. ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేసుకోండి తప్ప మీరు అన్నోన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తే మనకు మాల్వేర్ వచ్చి మనకి ఇలా అటాక్ అయితే జరుగుతూ ఉంటుంది. నా ఛానల్ అయితే మొత్తం పూర్తిగా అయితే పోయిందని అనుకున్నాను నేను చాలా వరకు. అయితే అప్పీల్ చేసినప్పుడల్లా వాళ్ళు నాకు రిప్లై ఇచ్చేది ఏంటంటే మ్యాక్సిమం మీకు సారీ అని చెప్పారు. లాస్ట్ టైం నేను ఒకసారి ట్రై చేసినప్పుడు అప్పీల్లో మీ యొక్క ఛానల్ అయితే హ్యాక్ అయిందని చెప్పారు. ఆ హ్యాక్ అయిందని మీరు నాకు ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసి నేను సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఒక 4-5 అవర్స్లో నాకు రిప్లై అయితే వచ్చింది. మీరు మీ ద్వారా అయితే మీ ఛానల్ అయితే హ్యాక్ అవ్వలేదు, మీ ఛానల్లో మీరైతే అప్లోడ్ చేయలేదని వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మనకు ఛానల్ అయితే రిటర్న్ అయితే ఇచ్చారు. చూసేసరికి అందులో 20 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాయి. కాకపోతే యూట్యూబ్ అప్పటికే రిమూవ్ చేసింది. అవి ఏం వీడియోస్ చూద్దామన్నా కూడా చూపించకుండా రిమూవ్ అయితే చేసింది. కాకపోతే ఏంటంటే పర్మనెంట్ డిలీట్ అయితే యూట్యూబ్ చేయలేదు. ఆ పర్మనెంట్ డిలీట్ అనేది నేను చేసుకున్నాను. మీరైనా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఛానల్ హ్యాక్ అయినప్పుడు కంపల్సరీగా మీకు ఒక పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. మీకు ఛానల్ హ్యాక్ అయిందని ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే నాకు కూడా ఒకసారి ఒక వీడియో అప్లోడ్ అయినప్పుడు నేను 4-5 సార్లు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసి చూశాను. స్టెప్ 2 వెరిఫికేషన్ కూడా నేను చేసి పెట్టాను. అయినా కూడా నా యొక్క మెయిల్ని హ్యాక్ చేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయితే చేశారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండండి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏమైనా కొత్త వీడియోలు ఏమైనా అప్లోడ్ అవుతున్నాయా, లేకపోతే మీ యొక్క మొబైల్ హీట్ అవుతుందా, ఇలాంటివి అయితే మీరైతే చెక్ చేసుకోండి. నా వరకైతే నేను చెక్ చేసుకున్నా కూడా నాకు ఆ ప్రాబ్లం అయితే దొరకలేదు. కానీ సడన్గా సస్పెండ్ అయిందని చెప్పి నాకు ఒక మెయిల్ అయితే రావడంతో నేను అప్పీల్ అయితే చేయడం ప్రారంభించాను. 20 days నుండి పట్టింది ఫ్రెండ్స్. నేను అప్పీల్ చేస్తూ ఉంటే లాస్ట్లో నాకు వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఎవరిని అయితే నమ్మకండి ఫ్రెండ్స్, ఎందుకంటే బయట యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు పేమెంట్ తీసుకొని వాళ్ళు మేము మీకు హెల్ప్ చేస్తాం, మీకు కోర్స్ లాంటివి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నారు, అందులో మీరు పర్చేజ్ అయితే చేయకండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి, నేను కూడా అప్లోడ్ చేస్తాను ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మీ యొక్క సిస్టంలో ఎలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోకూడదు, ఇవన్నీ కంప్లీట్గా నేను కూడా చెప్తాను. మీరు కూడా సెర్చ్ చేయొచ్చు, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు కోర్సులు తీసుకొని యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ యొక్క కోర్సులు అయితే ఎలాంటి పైసలు అయితే పెట్టి చేసుకోకండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి సింపుల్ ఏం లేదు, మీకు మొబైల్ ఉంటే సరిపోతుంది. మీకు ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకొని ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ కూడా పెద్ద సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు చిన్న అప్లికేషన్స్ అయితే చాలా వచ్చేసాయి. నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు రీచ్ అనేది సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండి లైక్స్ ఎక్కువ ఉన్నా కూడా నా యొక్క ఛానల్ను నేను ప్రొటెక్షన్ అయితే చేసుకోగలుగుతాను. ఎందుకంటే యూట్యూబ్ అనేది నన్ను గుర్తించడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తించకుండా మనకి ఇలా చిన్న ఛానల్గా ఉన్నప్పుడే మన మీద అటాక్ జరుగుతున్నాయి అంటే
మనం చేసే చిన్న చిన్న తప్పులు అయితే ఉంటాయి. ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తాయి. ఇందులో మనం లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. ఇలా చేయడం ద్వారా యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన యొక్క వీడియోస్కి రీచ్ వచ్చిందని అనుకోవడం ద్వారా మన యూట్యూబ్ గుర్తించి మన యొక్క ఛానల్లో మనం ఏమైనా హ్యాక్ జరిగినా లేకపోతే మనం ఏమైనా తప్పులు చేసినా కూడా యూట్యూబ్ కొంచెం రిగ్రెట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి తప్పు అయితే చేయొద్దు. యూట్యూబ్ గైడ్లైన్స్ పాలసీ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే. నేనైతే ఫాలో అయ్యాను. ఫస్ట్లో నాకు యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ గైడ్లైన్స్ లాంటివి పెద్దగా తెలియదు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అనేది కూడా నాకు తెలియకపోవడంతో నేను ఒక వీడియో అయితే 2019లో ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి స్ట్రైక్ వచ్చింది, వార్నింగ్ కూడా వచ్చింది. ఆ వార్నింగ్ పోవట్లేదు. ఎట్లా ఉందో వార్నింగ్ ఇప్పటి వరకు కూడా నా డాష్ బోర్డ్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ వార్నింగ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు స్ట్రైక్స్ అయితే పడకుండా మాత్రం చూసుకోవాలి. ఇప్పటికి కూడా వార్నింగ్ ఇచ్చినా మనకు 3 స్ట్రైక్స్ వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఎవరో వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల 20 వీడియోస్కి 20 స్ట్రైక్స్ పడిపోయాయి. ఆ 20 స్ట్రైక్స్ పడ్డాయా లేకపోతే ఏమైనా జరిగిందో మొత్తానికి తెలియదు. యూట్యూబ్ అయితే నా ఛానల్ టర్మినేట్ చేసేసింది. ఇక నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను అప్పీల్ చేయడం ద్వారా నా ఛానల్ అయితే రిటర్న్ అయితే ఇచ్చారు. నేను ట్వీట్ చేశాను, అప్పీల్ చేశాను. యూట్యూబ్ చాట్ ఉంటుంది, లైవ్ చాట్ కూడా నేను చేసి నా ప్రాబ్లమ్ని అయితే నేను చెప్పాను. ఆ యూట్యూబ్ ఛానల్ అయితే నాకు రిటర్న్ అయితే ఇచ్చారు. అయితే చాలా వరకు అయితే మీరు ఇలాంటి పనులు అయితే చేయకండి. మీ యొక్క మెయిల్ మొబైల్ ఉంటే సరిపోతుంది. అందులో కూడా మీరు అన్వాంటెడ్ యాప్స్ అయితే యూజ్ చేయకండి. కంపల్సరీగా యూట్యూబ్లో చాలామంది చెప్తారు, ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా చాలామంది చెప్తారు, కానీ అలాంటి యాప్స్ అయితే ఏవి యూజ్ చేయకండి. నేను ఫర్దర్గా యూట్యూబ్ మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలి, మన యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే మన ఏదైనా ఈమెయిల్ కానీ హ్యాక్ అయింది ఎలా తెలుసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒక వీడియో, ఆ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఎలా హ్యాక్ అవుతుంది, హ్యాక్ అయితే మనం ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, పూర్తి వివరం నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే మీరైతే ఎవరినైతే నమ్మకండి. దయచేసి పర్చేజ్ లాంటి ఏమైనా కోర్స్ లాంటివి అయితే పర్చేజ్ చేయకండి. యూట్యూబ్లో టోటల్గా ప్రతి ఒక్కటి వీడియో ఎడిటింగ్ కానీ, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన యొక్క వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే యూట్యూబ్లో దొరుకుతాయి. మీరైతే కోర్స్ కొనుక్కొని అయితే టైం వేస్ట్ చేసుకోకండి. నాకైతే ఎలాంటి హెల్ప్ జరగలేదు. నేను సాయికృష్ణ గారి కోర్స్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర నుండి ఇంత కూడా హెల్ప్ రాలేదు నాకు. నా యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అయిందని నేను వాళ్ళకు వాట్సాప్లో కాల్ చేసి మాట్లాడినా కూడా మీరు ఏదో ఆ వీడియో అప్లోడ్ చేశారు, దానికి మేమేం చేయగలము అని అన్నారు. కాకపోతే సజెషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. కనీస సజెషన్ ఇవ్వతే ఏమిటికి వరకు మీరు ఇలా చేయండి, అప్పీల్ చేయండి, వస్తుంది మీకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లో కనిపిస్తుంది కింద అప్పీల్లోనే ఆప్షన్ కనిపిస్తుంది, అప్పీల్ చేయండి, ఇలా అప్పీల్ చేయండి అని కనీసం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాలి కదా. ఇంతవరకు కూడా వాళ్ళు ఇంత రెస్పాండ్ అయితే కాలేదు. వాళ్ళ కోర్సు వరకు మాత్రమే వాళ్ళు తీసుకొని మనం హెల్ప్ చేస్తానని మన దగ్గర డబ్బులు తీసుకోవడం తప్ప యూజ్ అయితే లేదు. కాబట్టి మీరు ఎలాంటి కోర్సులు అయితే కొనకండి. దయచేసి మీరు యూట్యూబ్ను ఫాలో అవుతూ అందులో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలి, కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ వాళ్ళే ఒక ఛానల్ క్రియేట్ చేసి, కాకపోతే లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో లేదు. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతిదీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందులో మీరు ఆ వీడియో చూసుకుంటూ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయొచ్చు. కాకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్కి అయితే మీరు విరుద్ధంగా అయితే ఏ పని చేసినా మన ఛానల్ అయితే ఉండదు. ఇంకా నేను నా ఛానల్ రిటర్న్ వచ్చింది, మానిటైజేషన్ కూడా డిసేబుల్ చేస్తారేమో అనుకున్నాను. మానిటైజేషన్ డిసేబుల్ అయితే చేయలేదు, ఎనేబుల్ నేను ఉంచారు. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు అయితే తప్పకుండా చేయకండి ఫ్రెండ్స్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలనేది కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అక్కడ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.